హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. నేను ఇప్పుడు ప్రజెంట్ ట్యాంక్ బండ్లో సెక్రటేరియట్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ దగ్గర నేను ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 150 కోట్లతో మేము అంబేద్కర్ విగ్రహం కట్టాము అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కట్టామని చెప్పుకుంటున్నారు. సరే, ఆ ప్రభుత్వం పోయింది, అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ అధికారంలో వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటింది. అసలు ఈ అంబేద్కర్ విగ్రహం దేనికోసం కట్టారు? అంటే ఏదో ఇక్కడ ఒక ఎక్సలెన్స్ పెడదామనో, లేకపోతే లోపల ఒక అతిపెద్ద ఆడిటోరియం ఉన్నది. సో 2, 3 అంతస్తులేమో, చాలా అతిపెద్ద అంతస్తులున్నాయి. ఓకే. మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి అంబేద్కర్ జయంతి కూడా ఇక్కడ ఏం సెలబ్రేట్ చేయలేదు. పూలమాల కూడా వేయలేదు. ఇది అప్పుడు చెదారం అంతా పేరుకపోయి ఉన్నది. ఈ ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కూడా అప్పుడు స్పెషల్ స్టోరీ నేనే ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. అప్పటి వరకు తాళాలేసున్నాయి గేట్లు. ఎప్పుడైతే కంటెంట్ చేశామో తాళాలు ఓపెన్ చేసిర్రు, లోపలికి అందరూ వదులుతున్నారు. కానీ లాభం ఏంటి? అంటే ఏం చేసుకోవాలా? ఇంత పెద్ద భారీ కట్టడాన్ని ఏం చేసుకోవాలా? ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం అంటున్నారు. ఆ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా నడి బజార్‌లో నించోబెట్టి అట్లనే వదిలేస్తారా? అంబేద్కర్ విగ్రహానికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఏం మెయింటెనెన్స్ లేదు. మరి ఇది ఎవడు అడగాల? బీఆర్ఎస్ అడగాల. అంటే బీఆర్ఎస్ సొంత పైసలతో, సొంత పార్టీ నిధులతోటి, వాళ్ళకున్నటువంటి 1000 కోట్ల ఫండ్ తోటి కట్టిందా అంబేద్కర్ విగ్రహాన్ని? కాదే. మన పబ్లిక్ ట్యాక్స్ అంటే ఈ 150 కోట్ల రూపాయలు, ఈ 150 కోట్ల రూపాయలు పెట్టి కట్టింది. ఈ 150 కోట్ల రూపాయలు ఎవరి సొమ్ము అది? తెలంగాణ ప్రజల సొమ్ము. అంటే ఇది కేసీఆర్ జేబులో నుంచి ఇయ్యలేదు, కేటీఆర్ జేబులో నుంచి ఇయ్యలేదు, లేకపోతే ఆ ప్రశాంత్ రెడ్డి జేబులోకెళ్ళి ఇయ్యలేదు, మాజీ ఆర్ఎన్బి మినిస్టర్ ఆయన జేబులోకెళ్ళి ఇయ్యలే. సొంత పైసలు తెచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మి కట్టలే ఈ విగ్రహాన్ని. ఇది ఎవరి జేబులోకెళ్ళి కట్టిండ్రా నాయన అంటే, మనము చెమటోర్చి కష్టపడినటువంటి సొమ్ము, మనం తిన్నా తినకపోయినా కట్టినటువంటి ట్యాక్సుల సొమ్ముల నుండి కట్టిరంటే తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్. గవర్నమెంట్కి కట్టినటువంటి మన దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్సుల దగ్గర నుంచి ఆ డబ్బుల్ని తీసుకొని అప్పసొప్పో చేసి అంబేద్కర్ విగ్రహం అని చెప్పి కాలర్ ఎగరేసుకొని కట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి? అరే, కేసీఆర్ కట్టిన విగ్రహాన్ని మనం ఎందుకు మెయింటైన్ చేయాలా? కేసీఆర్ కట్టినటువంటి ఈ అంబేద్కర్ ఎక్సలెన్స్ సెంటర్స్ని మనం ఎందుకు మెయింటైన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇగోకి పోతుంది. అంటే ఇది బీఆర్ఎస్ కట్టింది కదా, మేమెందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, మేమెందుకు దీని గురించి మాట్లాడాలి అని బీఆర్ఎస్ వాళ్ళు. ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకోవట్లే. ఇది అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినారు అని చెప్పి మనం మాట్లాడుకునే రోజులు పోయి, ఈ అంబేద్కర్ విగ్రహము కేవలం ఫోటోలోకే పరిమితం అయిపోయింది. ఒక లవర్స్ పార్క్గా అయిపోయింది. ఉచితం, ఎంట్రన్స్ ఫ్రీ. ఎప్పటి నుంచి ఫ్రీ? మనం వచ్చి లాస్ట్ ఇయర్ ఇక్కడ గేట్ ముందర కంటెంట్ చేసి తాళం ఎందుకు పెట్టినారు? మెయింటెనెన్స్ లేదు, అంబేద్కర్ విగ్రహం పెచ్చులుడిపోతున్నాయి, జయంతి వస్తుంది అంటే అప్పుడు లోపలికి వచ్చి తాళాలు ఓపెన్ చేసి పబ్లిక్కి తిరగడానికి పెట్టినారు. కానీ తిరగడం కూడా ఎక్కడి వరకు? అక్కడ మీరు చూస్తే అక్కడ అంత పార్క్ ఉందా? వీళ్ళు చేసే మెయింటెనెన్స్ కూడా ఏమైనా ఎక్స్ట్రా గడ్డి పెరిగితే, ఎక్స్ట్రా మొక్కలు ఏమైనా పెరిగితే, ఎక్స్ట్రా ఆకులు ఏమైనా పెరిగితే కట్ చేసే మెయింటెనెన్స్ తప్ప. ఇప్పుడు ఇక్కడ మీరు పైన చూస్తే అది మొత్తం ఊడిపోయింది. అక్కడ మీరు చూస్తున్నాం లోపలికి ఊడిపోయింది. ఓకే, ఒకసారి మనం మిగతా విషయాలు మాట్లాడుకునే ముందర ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నేను ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడట్లేదు. సో పార్టీలు మారుతాయి కానీ అస్తిత్వం అంటే మన గవర్నమెంట్కి ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ ఎప్పుడు కూడా మారవు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా, ముఖ్యమంత్రి రేవంత్ అయినా, లేకపోతే రేపటి రోజున కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ అయినా, ఎవరైనా పర్సన్స్ మారుతారు, వ్యక్తులు మారుతాయి కానీ వ్యవస్థలు మారవు. ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి అసెట్స్ని ఏ ముఖ్యమంత్రి ఉన్నా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఎందుకని? ఆ అసెట్ వచ్చింది వీళ్ళ జేబులోకి వెళ్ళి రాలే,
వీళ్ళ జేబులలోకి వెళ్ళి కట్టలే, వీళ్ళ ఆస్తులు అమ్మి కట్టలే. ఇది పూర్తిగా తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఈ అసెట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. భారత్ రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 feet స్టాచ్యూ inaugurated by శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, Honorable Chief Minister of Telangana on 14th April 2023. స్పెషల్ గెస్ట్ ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్, ఫార్మర్ ఎంపీ, అంటే ఈయన అంబేద్కర్ గారి మన్వడ్. ప్రిసైడెడ్ బై కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి. గెస్ట్ ఆఫ్ హానర్ తారక రామారావు, కేటీఆర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ గెస్ట్. వేముల ప్రశాంత్ రెడ్డి, హానరబుల్ మినిస్టర్ ఆర్ఎండ్బి. ఈ కట్టి పంచాయతీ తెచ్చి నేనే ఆర్ఎండ్బి శాఖ. విజయలక్ష్మి, మరి ఇప్పుడు మరి దీని గురించి అడగాల్సింది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడగాల. విజయలక్ష్మి మేయర్, ఇప్పుడు కూడా ఆవిడేగా మేయర్. పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే, ఏ డబ్బుల కోసము ఏ పార్టీ అంటే ఆ పార్టీ మారుతుంది. లాస్ట్ టైము బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది. మరి అప్పుడు మేయర్ ఈవిడే, మేయర్ విజయలక్ష్మి. ఇప్పుడు మేయర్ ఈవిడే విజయలక్ష్మి. మరి ఏందమ్మా నువ్వు మేయర్ అయ్యి ఎలగబెట్టింది ఏంది? ఇదా నీ పిచ్చకుంట్ల అంబేద్కర్ విగ్రహం మెయింటెనెన్స్? ఇదా నీ మెయింటెనెన్స్? దానం నాగేందర్ ఈ ఎమ్మెల్యే, మనం ఏం పట్టించుకోం. మనం ఎంపీ అవుతాం, మనం మళ్ళీ పార్టీ మారుతాం, ఎంపీ టికెట్ తీసుకుంటాం, కానీ కాంగ్రెస్లో ఉంటాం. శాంతి కుమార్ ఇప్పుడు ఈ చీఫ్ సెక్రటరీ, ఈమెకు అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయింది కాబట్టి ఎవరు ఆమె జోలికి వెళ్ళారు. రిటైర్ అయిపోయింది కదా శాంతి కుమారి. ఇప్పుడు ఆమె ఆస్తులు ఎక్కడున్నాయి, ఏంది, ఆమె ఏం చేసిందని తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా స్పెషల్ ఇన్వైటీస్, ఓకే, రామ్వీ సుతార్ స్కల్ప్టర్ అనిల్ కుమార్, ఇంతమంది ఈ గణపతి రెడ్డి కూడా రిటైర్ అయిపోయింది నాకు తెలిసి, చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి ఆర్ఎన్బి. ఆయన బాగా ఎన్నికేసుకున్నాడు పైసలు. ఇవన్నీ మాట్లాడితే ప్రతి ఒక్కరికి మండుతుంది. అంటే మనం రాజ్యాంగాన్ని పట్టుకొని నించినటువంటి అంబేద్కర్ విగ్రహము 125 feet విగ్రహము కొన్ని 100 కోట్ల రూపాయలు అయినాయి అని చెప్పుకుంటున్నాం. కేటీఆర్ జేబులోకి వెళ్ళియలే, ప్రశాంత్ రెడ్డి జేబులోకి వెళ్ళియలే, కేసీఆర్ జేబులోకి వెళ్ళియలే, అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇవ్వలే. ఈ అసెట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ది. తెలంగాణ గవర్నమెంట్ని రన్ చేసేది ఎవరు? చీఫ్ మినిస్టర్ ఎవరు? ప్రజెంట్ రేవంత్ రెడ్డి. అది కేసీఆర్ కట్టిండా, రేవంత్ రెడ్డి కట్టిండా, లేకపోతే ఎవరు కట్టిండ్రా పక్కన పెడితే, అసలు ఇది ఎందుకు తాళం పెట్టినారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అసెట్, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ అసెట్ ఎందుకు తాళం పెట్టినారు? దీన్ని ఎందుకు వాడట్లేదు? అండ్ ఏంది మెయింటెనెన్స్? ఏంది మెయింటెనెన్స్ అంటే లోపలికి వెళ్తే అసలు మీరు చూస్తే దూరం నుండి మొత్తం అంబేద్కర్ విగ్రహం వెలిసిపోయిందంతా పైన. మరి ఎవరు అడగాలి దీని గురించి? అండ్ దీన్ని మెయింటైన్ చేయడం రావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఎన్నో అసెట్స్ ఉన్నాయి మన తెలంగాణలో. ఈ అసెట్స్ని మీకు మెయింటైన్ చేయడం రావట్లేదు. కానీ ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ప్రణాళిక కింద మహాత్మా గాంధీ విగ్రహం కడతామంటున్నారు. ఈ మహాత్మా గాంధీ విగ్రహం బాపు ఘాట్ ఏదైతే ఆల్రెడీ లంగర్ హౌస్ ఉందో దాని కింద మొన్న లవర్స్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మంచిగా రొమాన్స్ చేసుకుంటున్నారు ఆ విగ్రహం కింద. బాపు ఘాట్ మీరు లంగర్ హౌస్లో ఏదైతే ఉందో అక్కడ దాని గురించి మాట్లాడుతున్నా. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అండ్ ఇది ఈవినింగ్ అయితే మీరు ఒకసారి ఫోకస్ పెట్టండి, ఇక్కడికి వచ్చేది అందరూ కూడా అత్యధికంగా లవర్సే వస్తారు. అంటే అఫ్కోర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రావచ్చు, కానీ సరదాగా వచ్చి కూర్చొని పోవడానికి వాటికి మాత్రం ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ మా బాధ ఏంటంటే, ఏందమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియో అంటే, ఎవరయ్యే జేబులోకి వెళ్ళి ఎవరు పెట్టలేదు పైసలు. తెలంగాణ ప్రజల జేబులోకి వెళ్ళి పెట్టినాం మేము పైసలు. మా 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 డబ్బులతోని మీరు విగ్రహాలు కట్టి ఆ విగ్రహాలను బేరం పెట్టి రాజకీయాలు చేస్తూ మీరు విగ్రహాన్ని నడి బజార్లో నించోబెట్టి ఇప్పుడు కట్టబోయే మహాత్మా గాంధీ విగ్రహం కూడా అంతే. మీరు ఉన్న అసెట్స్ని కాపాడే బాధ్యత మీకు లేదు. ఉన్న అసెట్స్ని నీట్గా పెట్టుకున్నాము అండ్ దీనికి విద్యకేమన్నా విద్యార్థులకు ఏమన్నా ఈ ఎక్సలెన్స్ యూజ్ అవుతుందా, లోపల ఉన్నటువంటి ఆడిటోరియం యూజ్ అవుతుందా, దీన్ని ఇంత పెద్ద అసెట్ని సెక్రటేరియట్ పక్కన ఉన్నటువంటి అసెట్ని ఏ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవాలా, ఏ రకంగా నీట్గా మెయింటైన్ చేయాలా, ఏ రకంగా మనము ఇది భావి తరాలకు మనము అప్పచెప్పాలా ఇంత పెద్ద అసెట్ని అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. దీన్ని ప్రశ్నిద్దామని బీఆర్ఎస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి అసలే లేదనుకో. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలే పక్కన పెట్టేసింది. మరి ఎవరు అడగాల? ఖచ్చితంగా జనరేషన్స్ మనలాంటి కామన్ పీపుల్ ఖచ్చితంగా అడగాలి, ప్రశ్నించాలి. అంటే దీన్నే ఆల్రెడీ కట్టిన తెలంగాణ గవర్నమెంట్ అసెట్నే మెయింటైన్ చేసే దిక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు.
కాంగ్రెస్ గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే ఇంత గొప్ప అసెట్ ఇది. దీని విలువ 150 కోట్లకు పైనే ఉంటుంది ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితులు. కానీ దీన్ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం? దీన్ని విద్యార్థులకు ఏ రకంగా మనము భావి తరాలకు అప్పచెప్తాము? లోపల రాజ్యాంగాన్ని పెట్టారా? మ్యూజియంని పెట్టారా? దాన్ని ఏం చేయాలి? పిల్లలకి ఏ రకంగా మనం అందించాలి? దీన్ని ఏ రకంగా మనం వాడచ్చు అనేది దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. దీని మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు, ఇక్కడికి లవర్స్ వస్తున్నప్పుడు, వాటర్ ఎండిపోయినప్పుడు, కౌసు వాసన వస్తున్నప్పుడు, మొత్తం పెచ్చులు ఊడిపోతున్నప్పుడు, పెయింటింగ్ అంతా ఇట్లా ఉంటున్నప్పుడు, పైన అన్ని ఊడిపోతున్నప్పుడు, అంబేద్కర్ విగ్రహం మొత్తం వెలిసిపోతున్నప్పుడు, ఎక్కడ చూసినా తాళాలే ఉన్నప్పుడు, ఒకసారి రండి, తాళాలే ఉన్నప్పుడు మరి లోపలికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద అసెట్ ఎందుకు తెలంగాణ? ఇంత పెద్ద అసెట్ తెలంగాణకి ఎందుకు అని అడుగుతున్నాం. మీరు చూడండి, దాని మెయింటెనెన్స్ చూడండి. ఎక్కడ చూసినా తాళమే. పెద్ద పెద్ద ఏసీలు ఉన్నాయి లోపల, జనరేటర్లు ఉన్నాయి. పెద్ద ఏసీ, జనరేటర్లు ఏం చేసుకునేటండి? లోపల పెద్ద ఆడిటోరియం ఉంది, ఏం చేసుకునేటండి? సెక్రటేరియట్ కూడా కట్టింది తెలంగాణ సొమ్ముతో కట్టినారు, తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టారు సెక్రటేరియట్. చూడండి ఇక్కడ నుంచి సెక్రటేరియట్ అశోక మన చిహ్నాలు ఎంత అద్భుతంగా కనబడుతుందో ఇక్కడ నుంచి. సో అసెట్స్, ఈ సెక్రటేరియట్ పక్కన ఉన్నటువంటి మీ గవర్నమెంట్ పరిపాలించే సెక్రటేరియట్ పక్కన ఉన్నటువంటి ఈ అసెటే ఇట్లా ఉంటే మరి మిగిలిన అసెట్స్ పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి ఎంట్రన్స్ లేదు, ఎటు తిరిగినా ఇదే పరిస్థితి. ఎటు తిరిగినా ఏం చేసినా తిరిగి ఆయుసం రావడం తప్ప పాయసం పెట్టోడు లేడు అంటారు చూసినాం. అట్లా ఉంది పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి కూడా అదే, ఆయుసమే తప్ప పాయసం లేదు, పరమాన్నం పాయసాలు ఏం లేవు. ఓకే, సరే ఏం చేద్దామని ఇంత పెద్ద అసెట్ని 150 కోట్లు ఇప్పుడు మళ్ళీ ఈ కేసీఆర్ 150 కోట్లు పెట్టి 5,000 కోట్ల 150 కోట్లు పెట్టి విగ్రహం కడితే నేను 5,000 కోట్లు పెట్టి మొత్తం ఇది చేస్తా అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఉన్న అసెట్స్ని కాపాడాలి కదా, ఉన్న అసెట్స్ని నీట్గా మెయింటైన్ చేయాలి కదా. ఇంత పెద్ద విగ్రహం ఉంది, 3-4 అంతస్తులు ఉన్నాయి లోపల, పెద్ద ఆడిటోరియం ఉంది లోపల, దీన్ని ఏ రకంగా వాడాలి? గవర్నమెంట్ స్కూల్స్కి ఏమైనా కార్యక్రమాలు పెట్టచ్చా? యువతకి ఏమైనా ఇన్స్పైరింగ్ ఇచ్చేయచ్చా? నిజంగా ప్రతి ఒక్కరు రాజ్యాంగం అని మాట్లాడుతున్నాం, అసలు రాజ్యాంగం ఏం చెప్తోందో మన భావి తరాలకి తెలియదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఏం తెలియదు. రాజ్యాంగం ఏం చెప్తోంది, దాంట్లో ఏముంది, మన 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 రైట్ ఫర్ వాయిస్ ఏంటి, మన హక్కులు ఏంటి, ప్రజల హక్కులు ఏంటి, అసలు అంబేద్కర్ ఏం రాశాడు? ఆ పుస్తకం పెట్టుకొని విగ్రహం పెట్టినారు కదా, కానీ అందులో రాసింది ఏంటి? అంటే ఎటువంటి ఇంకా ఇక్కడ చూడండి, అంటే ఎటువంటి అసెట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని చేయొచ్చు, ఎన్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దచ్చు. చాలా స్కూల్స్ లోపల అంబేద్కర్ సాధించిన విజయాలు ఏంటి? మనం ప్రతి ఒక్కళ్ళం అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాము. స్కూల్కి వెళ్తే అంబేద్కర్ జయంతి ఇవాళ హాలిడే, కాలేజ్ హాలిడే, ప్రతిదీ హాలిడే. కానీ అంబేద్కర్ ఎవరికి స్ఫూర్తిదాయకం? ఆయన కన్న కళలేంటి? ఆయన రాసిన రాజ్యాంగం ఏంటి? ఇక్కడ అద్భుతంగా ఈ ఆడిటోరియాన్ని తీర్చిదిద్ది లోపల ఒక మ్యూజియం మంచిగా ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కానీ, రేపటి భావి తరాల కోసం, భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఒక దిక్సూచిగా నిలబడినటువంటి అంబేద్కరుడు ఏం చేశాడు, అతన్ని ఇన్స్పిరేషన్గా ఏ రకంగా మనం ఇన్స్పైర్ అవ్వాలా, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా, మన పిల్లలకి చెప్పుకోవడానికి కానీ, ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ లోపల అమర్చడం కానీ. సో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు. సీరియస్గా మాట్లాడుతున్నా నేను. లోపల ఒక
అంబేద్కర్‌కి సంబంధించినటువంటి జీవిత నైపుణ్యాన్ని లోపల ప్రదర్శించొచ్చు. కానీ ఎందుకు ఇదే మింగా మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు దీన్ని మెయింటెనెన్స్ చేసే దిక్కు లేదు. ఇక పోయి మేము మహాత్మా గాంధీ విగ్రహం అదొకటి తక్కువైంది ఇప్పుడు మనకి. 5,000 కోట్లట ఏకంగా. బాపు గారి దగ్గర చూస్తే లవర్స్ మొన్న ఏం చేస్తున్నారో ఆ వీడియో విజువల్స్‌లో మనం చూసాం. సో నేను ఈ వీడియోతో ఎవరిని కించపరచదలుచుకోలేదు. మన భావి తరాల కోసం మనం ఏం చేస్తున్నాము? అంబేద్కర్ అంటే ఎవరు? అంబేద్కర్ జయంతి అంటే హాలిడే వస్తది. ఆ చిత్రపటానికి దండేయాలి, రాజకీయ నాయకులు వచ్చి దండలేయాలి, దండం పెట్టి పోవాలి కాదు. ఆయన ఒక దిక్సూచి అయినప్పుడు, ఆ దిక్సూచి మార్గదర్శిలో మనం నడవాలనుకున్నప్పుడు, బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాదు, అందరూ సమానం అనుకున్నప్పుడు, అందరినీ నిజంగా ఆ సమానత్వం అనేది మన భారతదేశంలో నిజంగానే నడుస్తోందా? ఈ రాజ్యాంగం పేరు చెప్పి రాజకీయ నాయకులు చేసే విధ్వంసం ఏంటి? ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్‌కు, జనరేషన్ జీతో సహా ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మూసి పెడితే ఎవరికీ తెలవదు. మూసీ నదిలా కంపు కొడతది మూసి పెడితే. కానీ దీని మెయింటెనెన్స్ ఏంటో నేను అందుకే ఎందుకు చేస్తున్నా ఈ వీడియో? ఎవరు పట్టించుకోవట్లే. ఇది ఆ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా కాదు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల అసెట్, తెలంగాణ ప్రజల సొమ్ము 150 కోట్లు ఖర్చు పెట్టారు పైసలు లేని దగ్గర. మరి దీనికి ఒక అర్థం ఉండాలి కదా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెయింటైన్ చేయాలి కదా. మరి ఎందుకు వదిలేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ? ఇగోనా? మరి ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం కట్టినాక నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ విగ్రహాన్ని వదిలేయాలన్నా? ఈ తెలంగాణ ప్రజల అసెట్ కాదా? మరి దీన్నే మెయింటైన్ చేయలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు కాకపోతే మరి రేపటి రోజున మహాత్మా గాంధీ విగ్రహం ఏం మెయింటైన్ చేస్తారు మీరు? సో దయచేసి దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూ మరి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి తాళాలు ఎందుకు పెట్టినారు? మరి ఆ మెయింటెనెన్స్ ఏంది? ఒకసారి ఆ నీళ్లు చూద్దాము, అది కూడా చూపిస్తాను నేను మీకు ముందర. ఆ ఫౌంటైన్ మరి ఇంత పెద్ద అసెట్ని దేనికి వాడాలనుకుంటున్నారు? ఏం చేద్దామనుకుంటున్నారు? చూడండి ఒకసారి. సో చూడండి ఆ నీళ్ళు, ఆ మురికి నీళ్ళు ఏంటి అంతా కౌసు కంపు కొడుతుంది. ఉన్నది కాపాడదామా? తెలంగాణ అసెట్ని తెలంగాణ ప్రజలను అడుగుతున్నాం. తెలంగాణ అసెట్స్ని కాపాడే బాధ్యత మన అందరిపైన ఉన్నది. అది ఏ గవర్నమెంట్ కట్టింది వాడి జేబు నుంచి కాదు. మనం కట్టే ట్యాక్సుల నుంచి వీళ్ళు కడుతున్నారు. మనం కట్టే ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి మనకు కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉన్నది. సో అందుకే చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇట్లా వదిలేసినారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అసెట్ని? మరి దీన్నే చక్కగా మెయింటైన్ చేయలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు మరి మహాత్మా గాంధీ విగ్రహం కట్టి ఏం చేస్తారు? ఒక్కసారి అంబేద్కర్ విగ్రహం చూడండి. ఒక దిక్సూచిని, ఒక మార్గదర్శిని అని చెప్పి ఆయన్ని అక్కడ ఏదో నడి బజార్లో నిలబెట్టి ఆ విగ్రహం కూడా మొత్తం మెయింటెనెన్స్ లేదు, వెలిసిపోయినట్టు కనపడతాం, క్లియర్ కనబడతాం. మరి దీని ఎక్కడైనా లోపల ఏమైనా ఎక్సలెన్స్ ప్రోగ్రామ్స్ పెడతారా? ఈ ఆడిటోరియాన్ని ఏ రకంగా వాడతారు? మ్యూజియం ఏర్పాటు చేస్తారా? రానున్న జనరేషన్స్ ఒక దిక్సూచిని ఏర్పాటు చేస్తారా? ఆయన జీవిత చరిత్రను ఇక్కడ అమరుస్తారా? మరి ఏం చేస్తారనేది దయచేసి తెలంగాణ గవర్నమెంట్ ముందడుగు వేయాలి. దీన్ని ఇట్లా వదిలేయద్దు ఇంత పెద్ద అసెట్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుతూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.